కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అజెండాను ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం హింగోలీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నుంచే ఈ ప్రచారాన్ని ప్రారంభించి దేశంలోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అజెండాను ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధే మా ప్రధాన అజెండా అంటూ కాక్రోచ్ జనతా పార్టీ అంటుంది. దీనిపై ప్రచారం కూడా భారీ ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చందు, దాదాపు మనకు ఏదైతే సిజేపీకి సంబంధించినటువంటిది కాక్రోచ్ పార్టీ ఒకవైపు జంతర్ మంతర్ నిరసనల తర్వాత ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్తాం, ఏ రాజకీయ పార్టీకి కూడా మాకు సంబంధం లేదు అంటూ కూడా ప్రత్యేకంగా ఇటు మహారాష్ట్రలో చాలా కీలక సమావేశాలు నిర్వహిస్తూ మొట్టమొదటి ఎజెండా ప్రకారంగా స్వతంత్రం వచ్చిన ఏదైతే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున మొట్టమొదటి మా దేశవ్యాప్తంగా ప్రణాళికకు సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అప్డేట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దాదాపు వారం రోజుల క్రితంగా కూడా 12 మందితో కూడినటువంటి ఒక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు అంటే అటు ఉత్తరాదిన అనుకోవచ్చు, దక్షిణాదిన అనుకోవచ్చు, నార్త్ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటిది కీలకంగా జంతర్ మంతర్ లో పనిచేసినటువంటి వారికి కీలక అంటే బాధ్యతలు ఇస్తూ దాదాపు 6 నెలల పాటు కూడా ఈ ఎవరైతే కోర్ టీమ్ లో ఉండేటటువంటి పర్సన్స్ అందరూ కూడా 6 నెలల పాటు పనిచేస్తారు. ఆ తర్వాత కీలక పదవులు ఇస్తామంటూ కూడా ఒకవైపు ప్రకటించింది. మరొకటి, దాదాపు ఇటు దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కూడా, విద్యా వ్యవస్థపై కూడా వస్తున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు, అటు తల్లిదండ్రులు కూడా ప్రైవేటు కళాశాలలు కూడా ఏదైతే అంటే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటిది, స్కూల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటిది ఒకవైపు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచే దిశగా కూడా మొట్టమొదటి తొలి అడుగు తన గ్రామమైనటువంటి మహారాష్ట్రలో ఉండేటటువంటి హింగోలి ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి మెరుగుపరచాలి అంటూ గ్రామ పెద్దలను, సర్పంచులను వేడుకుంటూ అక్కడ ఉండేటటువంటి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచులకు తమ బాధ్యతగా స్కూల్స్ ని డెవలప్ చేసేటటువంటి పూర్తి బాధ్యత వారిది అంటూ కూడా మొట్టమొదటి తొలి పర్యటన అనుకోవచ్చు, తొలి ప్రకటన హింగోలి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించబోతున్నారు ఆగస్టు 15న. ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి సిజేపీ అధ్యక్షుడు ఇటు అభిజిత్ దీప్కే. దీనితో పాటు అటు కీలకంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రాంతాలను కూడా పర్యటిస్తాము అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ నిన్న ప్రకటించడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.